హాయ్ హలో వెల్కమ్ టు వనితా ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అండి. మామిడికాయ పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి చేసేద్దామా. మరి ముందుగా అయితే మామిడికాయ పీల్ని అయితే తీసేసుకొని ఇలా ముక్కల కింద అయితే కోసుకోవాలి. ఒక్కసారి పక్కన పెట్టేసుకుందాము. దీనికోసం ఇప్పుడు కందిపప్పును అయితే తీసుకుందాము. కందిపప్పుని బాగా చెరుక్కొని కడిగేసుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో ఒక పప్పు మొలిగేటట్టుగా 2 గ్లాసులు వాటర్ని అయితే వేసుకోవాలండి. 2 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత మనం ముందుగా మామిడికాయ ముక్కలను కోసుకున్నాం కదా, ఆ ముక్కలను కూడా వేసేయాలి. పప్పులోకి అయితే మనకి రుచికి సరిపడినంత కారానికి తగ్గట్టుగా 2 పచ్చిమిర్చిని అయితే కోసుకొని ఇలా వేసుకోవాలి చీలికల కింద. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా పసుపండి కొద్దిగా చిటికెడ వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 2-3 విజిల్స్ రానిచ్చుకుంటే మనకి మెత్తగా ఉడుకుతుంది. ఈ లోపల తాలింపు చూద్దాము. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇప్పుడైతే కొద్దిగా నూనె వేసుకొని ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనకి వెల్లుల్లిపాయలు ఇందులో పోపు దినుసులు అన్నీ వేసేసి కొద్దిగా కరివేపాకు వేసేసి బాగా వేగించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం పప్పు ఉడకబెట్టుకున్న దాంట్లోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఈ పప్పుకి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కరిగేదాకా ఒక 5 మినిట్స్ అలా పొయ్యి మీద అలా ఉంచుకుంటే మనకి బాగా మెల్ట్ అయిపోతుందండి. ఇలా చక్కగా చేసేసుకోవడమే. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. బొండడ ఫ్యామిలీ రుచులండి టైటిల్ నాది. అందరూ చూడండి. బాయ్.